ప్రభుత్వం స్వాగతిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు శుభాకాంక్షలు చెప్తూనే మరి దాంట్లో ఎందుకు సవరణలు చేయడం లేదు అన్న దాని మీద వీళ్ళ ఆవేదన అంతా. ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ఫోక్ సింగర్ గిద్దె రామ్ నర్సయ్య గారు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు నిజంగా ఏంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆటంకాలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఎందుకంటే సుప్రీంకోర్టులో వన్స్ మీకు తీర్పు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆనందం ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? అసలు ఫస్ట్ నుంచి మా జాతి అనాదిగా నెట్టివేయబడ్డది. అనాదిగా మేము ఏం లేని వాళ్ళమే. అనాదిగా మాకు సంపద కానీ ఆస్తిపాస్తులను లేకుండా ఇల్లు కూడు గుడ్డ లేనటువంటి నా మాదిగ జాతి ఫస్ట్ నుంచి కూడా. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా మాకన్నా ఎత్తు ఎదిగిన వాళ్ళు, మాకన్నా సంపన్నులు, మాకు వచ్చే వాటను కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మా వాట మాకు కావాలంటున్నాం. మా అయ్యవ్వకు కొనుబుట్టినా కూడా మా అక్క చెల్లెలకైతే నేను ఇంత పెట్టాలి కదా, అది కూడా కావాల్సుకొని వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కూడా మా జనాభా ఎంత ఉన్నది, మీ జనాభా ఎంత ఉన్నది ఒకసారి చూసుకోండి. మా జనాభా ప్రకారంగానే మేము అడుగుతున్నాం. మా జనాభాలో ఉన్నటువంటి నిష్పత్తి ప్రకారంగా చూస్తే మాకు 11% రావాలి. మాకు 9% ఇచ్చినందుకు వర్గీకరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేయనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. ఫస్ట్ తారీఖు మన ఆగస్టు 1 తారీఖు నాడు మాకు హామీ ఇచ్చారు. మాకు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని మాకు హామీ ఇచ్చి ఆ హామీని కూడా నిలబెట్టుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము స్వాగతిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ అంటే మీరు స్వాగతిస్తున్నారు ఇచ్చినటువంటి హామీ వరకు, కానీ మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చా వేదికను గమనిస్తే ఓన్లీ స్టేట్మెంట్ వరకే అది పరిమితమైంది. ఎందుకు చట్టం చేయటం లేదు గవర్నమెంట్? ఎందుకనంటే మాకు ఎవరైతే అడ్డుపడతా వాళ్ళు ఉన్నారో, మాకు ఎవరైతే ఉద్యమం ఫస్ట్ నుంచి ఎవరైతే అడ్డుపడతా ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి గారికి అడ్డుపడే విధంగా చూసినారు కాబట్టి, వాళ్ళ కనుసనలలో జరుగుతుంది కాబట్టి మేము ఇట్లయితేనే లెక్క మేము ఒప్పుకుంటామనే విధంగా వాళ్ళందరూ కాబట్టే ఆ విధంగా చేసినట్టుగా మాకు ఆశాభావంగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి సంబంధించిన టీం ఢిల్లీ టూర్లో భాగంగా ఉన్నారు. సో హస్తినాకు వాళ్ళ పయనం అయింది. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా రాజకీయాల్లో మళ్ళీ ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సుప్రీంకోర్టు వాళ్ళకు వచ్చినటువంటి మాకు జరిగేటువంటి అన్యాయాన్ని గుర్తించి కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక కూడా తీసుకుపోయారు. ఆ నివేదికంగా సుప్రీంకోర్టు కూడా మాకు తీర్పునిచ్చింది అనుకూలంగా. వాళ్ళు చేసేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు అనుకోవడం కోసం, వీళ్ళంతా మేము మాలల కోసం చేస్తున్నాం అనే దానికోసమే వాళ్ళు వెళ్ళారు తప్ప వాళ్ళు తీసుకొచ్చేది ఏం లేదు. మా దగ్గరనే జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. మా మందకృష్ణ అది వచ్చేదాకా కొట్లాడతాం, పాడతాం, ఆడతాం. ఎంత పాడినా ఒడవని చరిత్ర మాది, ఎంత పాడుకున్నా ఒడవని చరిత్ర మాది. మా దాంట్లో ఉన్నటువంటి మేధావులలో, మా జాతిలో ఉన్నటువంటి పురాణాల్లో చూసుకున్నా కూడా చాలా పేరుగన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు గొప్ప అనే విధంగా చూసుకుంటే మా మాదిగ జాతిలో ఉప్పాలన్న రాసినటువంటి పాట, మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా, ఆ జాంబవంతుని వారసులి అయి మాదిగలేరన్నా, మొట్టమొదటి మహర్షి మా తంగుడు మాదిగనే, ఆకాశాన అరుంధతమ్మ మాదిగ కులమమ్మ, సామ్యవాదమును ప్రవేశపెట్టిన స్టాలిను మాదిగనే, సత్యహరిచంద్రుని కొన్నది వీరబాహుడు మాదిగనే, దళిత జాతిని జాగృతపరిచిన జాషువ మాదిగనే, కుక్క కాటుకు మందు కానిపెట్టిన ప్యాక్షారు మాదిగనే, నాటి నుంచి నేటి దాకా చూసిన మాదిగ చరిత్ర ఉన్నది, నాటి నుంచి నేటి దాకా చూసిన మాదిగ చరిత్ర ఉన్నది, మాదిగొల్లకు తెలివి లేదన్నోళ్ళ మక్కులిరగాదన్నుతాం. సార్ ముఖ్యమంత్రి గారు దండం పెట్టి చెప్తా ఉన్నాం, మేము కళాకారులం. తెలంగాణ ఉద్యమంలో గిద్దె రామ్ నర్సయ్య, గిద్దె గలమ్మ ఎన్నో పాటలు పాడినాం. తెలంగాణ సాధించుకున్న దాంట్లో నేను ఒక వ్యక్తిని. మన ప్రభుత్వంలో కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. దయచేసి మీకు అనుకూలంగా మేము పాటలు పాడటానికి, పాటలు చేయడానికి, పాటలు పాడడానికి, ఆటలు ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. మా కులంలో ఉన్నటువంటి, మా జాతిలో ఉన్నటువంటి కోరికను నెరవేర్చే విధంగా మీరందరూ కూడా సహకరించి మేము అనుకున్న విధంగా 11% రిజర్వేషన్ మాకు కల్పించే విధంగా ఉండాలని, మనస్ఫూర్తిగా ఉంటారని, చేస్తారని మీకు
ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.